షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అది సర్లే, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? సీతారాముల వారి కళ్యాణం చేస్తున్నారు కదా, వడపప్పు తిని పానకం తాగుదామని వచ్చాను. అంతే కదా, కాసేపు ఏడేముంటో తెచ్చిస్తాను. ఆగు, నేనొచ్చింది నీకోసం. దేనికి? నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ఈరోజు శ్రీరామనవమి. ఆ విషయం నాకు తెలీదా? అది చెప్పడానికే ఇంత దూరం వచ్చావు? అబ్బా, నన్ను చెప్పనివ్వు, నువ్వు మధ్యలో దూరకు. సరే చెప్పు. అది ఈరోజు సీతారాముల కళ్యాణంలో మన కళ్యాణం గురించి. ఏంటి ఏమన్నా? అదే, అసలు నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయేసరికి నేనెంత టెన్షన్ పడ్డాననుకున్నావు. ఫోన్ చేస్తే కనిపెట్టి పట్టుకుంటావా? ఇప్పుడు అర్థమైందా నీకోసం సప్త సముద్రాలైనా ఎగిరి రాగలనని? నువ్వు ఎగరక్కర్లేదు, రావక్కర్లేదు. నువ్వు రావడం వల్ల చూడు అదెలా మాట్లాడిందో. ఆ అమ్మాయి మాటలు నువ్వు పట్టించుకుంటావా? అసలు ఎందుకు అనిపించుకోడు? నువ్వు ముందెళ్ళు. మనల్ని ఇలా ఎవరైనా చూసారంటే ఏదో అనుకుంటారు. ఏమనుకుంటారు? ఏదో ఉందనుకుంటారు. ఏదో అంటే ఏంటది చెప్పు. అవన్నీ ఇప్పుడు చెప్పలేను. చెప్పింది మాత్రం చెయ్యి, వెళ్ళు. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. మనసులో ఉన్న మాట నీకు చెప్తాను. నీ మనసులో ఉన్నది బయటికి రప్పిస్తాను. ఏముందని రప్పిస్తావు? ఏమీ లేదు, వెళ్ళు. ఏంటి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళు వెళ్ళు అంటావు? ఆ అక్క చూడు, ఒక్కసారి చూసినా ఉండు తమ్ముడు అంది. ఓహో, నేను అలా అనాలా? వద్దు. మరి వెళ్ళు. ఇక నీతో మాట్లాడి లాభం లేదు. అవతల పూజ జరుగుతుంది, వస్తాను. నేను వస్తా. పూజకమ్మాయి రా అబ్బాయ్. బంగారం, ఈరోజు నా ప్రేమను నీకు చెప్పకుండా ఉండను. నీ యాక్సెప్టెన్స్ తీసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఏంటి కథ? చెప్తా. నిజాలు తెలిసిపోతాయేమోనని, గంగ ఈ ఇంటికి వారసురాలు అయిపోతుందేమోనని దాన్ని చంపడానికి ప్రయత్నించింది సార్. ఆ చంపే ప్రయత్నం మేం కూడా చేశాం సార్. కానీ ఆ అదృష్టం కొద్దీ గంగ బతికిపోయింది సార్. మా అమ్మ లేకుండా కొత్త స్కూటీకి పూజ చేయాల్సి వచ్చిందే అనుకుంటున్నాను. సరిగ్గా టైంకి అమ్మ లాంటి నిన్ను పంపాడా దేవుడు. ఇవ్వు దుర్గమ్మా. ముందు ఈ స్కూటీ ఎవరు కొనిచ్చారో అది చెప్పవే. తులసికి స్కూటీ మీరే కొనిచ్చారు కదా అని అడుగుతున్నాను. ఏమైందండి?
ఇదిగోండి 10,000. ఆ నగలు ఇవ్వండి. డబ్బులు లేవన్నావుగా, ఇవెక్కడి నుంచి వచ్చాయి? నిన్న రాహుల్ బెయిల్ కోసం 1 lakh కొట్టేశానులే. వాటిల్లోంచి తెచ్చాను. మనకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుందాం. బ్రహ్మ చిలిపి కలవే హరివెల్లు సొగసు తెరవే ఆలయల పైన చిందేస చినుకులాగా నా కొడుకు కోడలు ఈ జన్మలో నన్ను చేరుకోవాలని భగవంతుణ్ణి వేడుకుంటూ ఈ కొబ్బరికాయ కొడుతున్నాను. ఏమీ తెలియనట్టు ఓవర్ యాక్షన్ చేయకు. సరే, నా మామూలు నేను తీసుకొని వెళ్ళిపోతాను. నువ్వెందుకు వచ్చావే? ఆకలేస్తుంటే పూరి కోసం అని వచ్చాను బ్రో. ఎప్పుడు చూసినా నీకు తిండి గోల. నీ వదినా, ప్రేమని మామూలుగా కాదు నానమ్మా. రేపు పెళ్లి చూపుల్లో చూద్దు గాని. పెళ్లి చూపులా? ఇక ఆలస్యం చేయడం ఎందుకని ప్రేమకి ప్రణయ్కి త్వరలోనే పెళ్లి చేస్తే బావుంటుంది అనిపించింది. రేపే తాంబూలాలు తీసుకోవడానికి మీ ఇంటికి రావాలనుకుంటున్నాం. నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమే అని ఆ క్లారిటీ ఇందాకే హాస్పిటల్ ఇచ్చింది. అబ్బా, చాలా సిగ్గుపడిపోతున్నాడు. హలో, ఏంటి అలా చూస్తున్నావు? చూడాలనిపించి చూస్తున్నాను. చూడకూడదా? నీకు చెప్పిన వేస్ట్. పద. మీరు ముందు నడిస్తే నేను మీ అడుగు జాడల్లో నడుస్తాను.